నెల్లూరు జిల్లా దుత్తులూరులో టీడీపీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారిపై మండల టీడీపీ కన్వీనర్ పెలపూడి వెంకటరత్నం, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించిన వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజాదరణతో 2024 ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ చెదర్ల మల్లికార్జున్, టీడీపీ కన్వీనర్ చల్లా ప్రసాద్, చిన్న, సొంగ సుధాకర్, యనమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. యావత్ తెలుగు ప్రజలకి ఈరోజు దీపావళి పండుగ ముందే వచ్చేసింది. అలాగే ఈ జగన్ పరిపాలన అంతం త్వరలోనే కాబోతుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఈ పరిపాలనకి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాబోతుంది. మంచి సూపర్ మన బాబు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రజల పరిపాలన కానీ అభివృద్ధికి కానీ కంకణం కట్టుకుంటున్నాము. ఈ సైకో పాలన త్వరలోనే అంతమవుతుందని ఎటువంటి అవినీతి చేయకుండా ఒక ఆదర్శ పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో పెట్టి తను అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు పైన ఏదో ఒక అవినీతి మరక పెట్టాలని దురుద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి 10 రోజుల ముందే దీపావళి పండుగ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు విడుదల పట్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయడం పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పడుతున్నారు, చాలా ఆనందపడుతున్నారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా పనిచేస్తాయి. ఈ చంద్రబాబు నాయుడిని రోజులు ఇబ్బంది పెట్టిన దానిక జగన్మోహన్ రెడ్డి రాబోయే ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పరిపాలన పట్ల విసిగి వేసారి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని జనం ఎదురు చూస్తున్నారు.